హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ. ఉదయాన్నే ఇలా కొంచెం టీ పెట్టుకొని తాగితే హుషారుగా బాగుండిద్దండి. కానీ ఉదయం టీ తాగకూడదు అంటారు, ఏదో అలవాటు. ఆ ఒక్కసారి తాగితే నాకు ఇంకా రోజులో ఎప్పుడు తాగను. అంతే అండి. ఇడ్లీ పెట్టేశాను, చట్నీ కోసం పల్లీలు ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. అవి వేయించుకొని ఆరేలోపు గోంగూర పోసుకొని పక్కన పెట్టేస్తాను. ఈరోజు గోంగూరతో చట్నీ చేయాలనుకున్నాను నేను. అలాగే కుక్కర్లో రైస్ పెట్టేశాను. హడావుడిగా పనులు చేసేయటమేనండి. ఉదయం పూట లంచ్ బాక్స్ పెట్టాలి, అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా అట్లాగా చేస్తా ఉంటే దోసపిండి అండి. దోసపిండి పక్కన పెట్టి కొంచెం ఆరిన తర్వాత కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఒక 2-3 ఇడ్లీలు వేసినా ఒక దోశ వేస్తే సరిపోతుంది. అట్లా అన్నమాట. లంచ్లోకి బెండకాయ ఫ్రై, పచ్చడి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో కన్నా ముందు ఇలాగా డ్రై ఫ్రూట్స్, బాదం, డేటు, వాల్నట్, అలాగా. ఇంకో కారం దోశ. కారం అంటే అవిసె గింజలతో కారం చేశానండి. ఆ కారం మన షార్ట్స్లో ఉంది, ఒకసారి చూడండి, చూడని వాళ్ళైతే. అలాగా దోశ వేసి ఆ కారం పైన చల్లేస్తాను, బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ దోశ లేదంటే ఇట్లా కారం దోశ అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా ఓన్లీ ఇడ్లీ అయితే తినబుద్ధి కాదండి. అట్లా అవి 2-3 వేసుకొని ఒక దోశ 2 దోశలు వేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఆ పని అంతా అయిపోయినాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి గిన్నెలు అవన్నీ కడిగేసి సర్దుకొని ఇంకా మిషన్ పెడతానండి మధ్యాహ్నానికి. ఇదిగో పైపింగ్ నేను నా స్టైల్లో ఇలాగ వేస్తానండి. క్రాస్గా తీసుకొని పైపింగ్ క్లాత్ ఇలా వేసిన తర్వాత చివరిలో ఫోల్డింగ్ ముందు నేను అంచు కుట్టేయకోకుండా ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఫోల్డ్ చేస్తాను. ఇదిగో ఇలాగా సెకండ్ టైం తిప్పేసి అలా ఖర్చుతో పాటు ఈ క్లాత్ క్రాస్గా తీసుకున్న పైపింగ్ క్లాత్ ఖర్చులో కలిపేసి అలా మడతేసి పెడతాను. చాలా నీట్గా వచ్చిందండి. అది విడిగా సపరేట్గా ఒక షార్ట్స్లో పెడతాను, చూడండి. ఇలా టైలరింగ్ చేస్తూ ఉంటాను ఇంట్లో పని చేసుకొని. నేను ఎంతో కొంత స్టిచ్ చేస్తూ ఉంటే మనకి డబ్బులు వస్తాయి కదండి. అలాగే ఇవి మా చెట్టువి జామకాయలు, అట్లా జామకాయలండి. ఇవి బాగుంటాయి, తీయగా ఉంటాయి. ఇలా సాయంత్రం పూట రోడ్ సైడ్ కదా, చెట్ల దగ్గర కాయలు అవి కోస్తా అలా టైం స్పెండ్ చేస్తాము. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే డే మొత్తంలో పనులు చేసుకుంటూ ఎలా స్టిచ్ చేస్తాను అనేది వీడియోలో 1 by 1 పెట్టాను. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.